మీకు 5 మార్క్స్ అయ్యమ్మా. నైట్ 10 అయిపోయింది. సో ఈ రోజు లాస్ట్ ఆన్సర్ చెప్పి ఆపేద్దాం. ఏంటి నెక్స్ట్ క్వశ్చన్? ఓకే, నా స్టూడెంట్స్ కూడా నాకు చాలా సపోర్ట్గా హెల్ప్ చేస్తున్నారు పాపం కెమెరా పట్టుకోవడంలో. డన్. లాస్ట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ది 4 ఎలిమెంట్స్ ఇన్ ద బెల్జియం పవర్ షేరింగ్ మోడల్. ఓకేనా, ఎలిమెంట్స్ అంటే ఏంటి? అంశాలు. బెల్జియం పవర్ షేరింగ్ మోడల్ అంటే ఏంటి? బెల్జియం లో పవర్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం ఎవరికి? లింగ్విస్టిక్ కమ్యూనిటీస్ కి. ఓకేనమ్మా. సో భరోసా ఇస్తున్నారు, నో సింగిల్ గ్రూప్ క్యాన్ డామినేట్ అనదర్ గ్రూప్. అదే బెల్జియం పవర్ షేరింగ్ మోడల్. ఓకేనమ్మా, డన్. సో బెల్జియం పవర్ షేరింగ్ మోడల్ లో 4 అంశాలని వివరించమంటున్నారు, ఎలిమెంట్స్ వివరించమంటున్నారు. డిఫరెంట్ పాత్ అంటే వేరే మార్గం. ది బెల్జియం లీడర్స్ టుక్ ఏ డిఫరెంట్ పాత్ ఫర్ పవర్ షేరింగ్ అరేంజ్మెంట్. బెల్జియం లీడర్స్ ఏం చేశారంటే ఒక డిఫరెంట్ పాత్ ని ఎంచుకున్నారు. అంటే వేరే మార్గం ఎంచుకున్నారు పవర్ షేరింగ్ అరేంజ్మెంట్ కి, అంటే అధికార భాగస్వామ్య ఏర్పాటుకి. డన్. అదేంటో చూద్దాం. బిట్వీన్ 1970 అండ్ 1993 దే డిమాండెడ్ దేర్ కాన్స్టిట్యూషన్ 4 టైమ్స్. ఈ యొక్క బెల్జియం నాయకులు పవర్ షేరింగ్ ఏర్పాటుకు భిన్నమైన మార్గాన్ని అనుసరించారు. సో ఎప్పుడంటే 1970 అండ్ 1993 ఆ మధ్యలో, సో వారి యొక్క కాన్స్టిట్యూషన్ లో, వారి యొక్క రాజ్యాంగంలో 4 సార్లు దాన్ని డిమాండ్ చేశారు, అంటే అధికారంగా అడిగారు. ఒక 1970 నుండి 1993 మధ్య కాలంలో ఒక బెల్జియం తన రాజ్యాంగాన్ని 4 సార్లు మార్చుకుంది. ఓకేనమ్మా, అంటే ఇది లెసన్ లో ఎక్స్ప్లెయిన్ ఉంటది పాయింట్స్ అంతా కూడా. సో కొన్ని ప్రాంతాల్లో డచ్, ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రజల మధ్య సమస్యలు ఎదురయ్యాయి. అందుకే వారు వారి ప్రాంతాలకు ఎక్కువ అధికారాలను ఇచ్చారు. ఓకేనమ్మా, అంటే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే భాషా గ్రూపుల మధ్య గొడవలు తగ్గించేందుకు ఈ యొక్క మార్పులు అనేది చేశారు. అంటే లోకల్ ప్రజలు సమస్యలు పరిష్కరించేందుకు అండ్ ప్రాంతీయ ప్రభుత్వాలకు అధికారాన్ని ఇచ్చారు. ఈ రాజ్యాంగ మార్పులతో బెల్జియం గవర్నమెంట్ చాలా ఫెడరల్ దేశంగా కూడా మారింది. ఫెడరల్ దేశంగా అంటే ఏంటి? ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం అందరికి. ప్రిస్క్రైబ్స్ దట్ ది నెంబర్ ఆఫ్ డచ్ అండ్ ఫ్రెంచ్ స్పీకింగ్ మినిస్టర్స్ షల్ బి ఈక్వల్ ఇన్ ది సెంట్రల్ గవర్నమెంట్. కాన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి? రాజ్యాంగం. ప్రిస్క్రైబ్స్ అంటే ఏంటి? ఏదైనా అడ్వైస్ ఇవ్వడం. డచ్ అంటే ఏంటి? నెదర్లాండ్ లాంగ్వేజ్. ఫ్రెంచ్ అంటే ఏంటి? ఫ్రాన్స్ లాంగ్వేజ్. ఓకేనమ్మా. నెక్స్ట్, మినిస్టర్స్ అంటే మంత్రులు. షల్ బి ఈక్వల్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటి? సుప్రీం అథారిటీ ఉండడం మొత్తం ఎంటైర్ నేషన్ కి. సెంట్రల్ గవర్నమెంట్ అంటే రాజ్యాంగం ప్రకారం, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో డచ్ మరియు ఫ్రెంచ్ మాట్లాడే మంత్రుల సంఖ్య సమానంగా ఉండాలి అని పాయింట్ అర్థం. అంటే ఇంకా ఇందులో ఈ పాయింట్ ఇంకా ఇంపార్టెంట్ చెప్పాలంటే, ఇంకా బాగా వివరించి చెప్పాలంటే, ఈ యొక్క బెల్జియం ఒక కాన్స్టిట్యూషన్ లో ప్రధాన పాత్ర ఏంటంటే, బెల్జియం సెంట్రల్ గవర్నమెంట్ లో డచ్ మాట్లాడే ఒక మినిస్టర్ సంఖ్య మరియు ఫ్రెంచ్ మాట్లాడే ఒక మినిస్టర్ సంఖ్య సమానంగా ఉండాలని ఈ యొక్క బెల్జియం కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అందువల్ల ఈ యొక్క 2 లాంగ్వేజ్ గ్రూప్స్ ఒకే అవకాశం ఇవ్వడం కోసం ఈ యొక్క నిబంధన ఉన్నది. ఓకేనమ్మా, డన్. దీనివల్ల నిర్ణయాల్లో 2 గ్రూపులకు సమాన ప్రాధాన్యత అనేది లభిస్తుంది. ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తే దేశంలో కూడా శాంతి, ఒక యూనిటీ కూడా జరుగుతుంది. సో దానికి కూడా సహాయపడుతుంది. ఓకేనమ్మా, ఇలా చేయడం వల్ల. నో సింగిల్ కమ్యూనిటీ క్యాన్ మేక్ డెసిషన్స్ యూనిలాటరల్లీ. అంటే నో సింగిల్ కమ్యూనిటీ క్యాన్ మేక్ డెసిషన్స్ యూనిలాటరల్లీ అంటే ఒక సైడే ఉండదాన్ని ఏమంటారు? యూనిలాటరల్లీ అంటారు. అంటే ఏంటంటే ఏ ఒక్క సంఘం కూడా ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవద్దు. హైలైట్ గా చెప్పాలంటే ప్రతి ఒక్క కమ్యూనిటీ గ్రూప్ కలిసే నిర్ణయం అనేది తీసుకోవాలి. ఏ గ్రూప్ కూడా ఒంటరిగా నిర్ణయాలు అనేది తీసుకోకూడదు. అది సమానత్వం, ఐక్యతను కూడా పరీక్షించడానికి ముఖ్యమైనది. బెల్జియం అనేది సక్సెస్ అయింది పవర్ షేరింగ్ మోడల్, అందుకే ఇవన్నీ చేయడం వల్లే. నెక్స్ట్, many powers of the central government have been given to the state governments of the 2 regions of the country. సెంట్రల్ గవర్నమెంట్ అంటే తెలుసు, మొత్తం పవర్ అంతా వాళ్ళ హోదాలో ఉంటది, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అంటారు. స్టేట్ గవర్నమెంట్స్ అంటే ఏంటి? పబ్లిక్ ఆర్డర్స్ కి రెస్పాన్సిబుల్ అయ్యేది స్టేట్ గవర్నమెంట్. ఓకేనమ్మా. రీజన్స్ అంటే ప్రాంతాలు. నెక్స్ట్, అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, అంటే ఇంపార్టెంట్ గా చెప్పాలి అంటే, ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ వద్ద ఉన్న అధికారాలను దేశంలోని 2 ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు
ఇచ్చిందనమాట. అదే స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్. అంటే రాష్ట్రాలు తమ ప్రాంతానికి సంబంధించిన విషయాల్లో చాలా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే ఒక అవకాశాలు కూడా కలిగి ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వాలకు స్థానికంగా కీలకమైన శక్తుల్ని కల్పించారు ఈ యొక్క బెల్జియం గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కి ఆశ్రయించాల్సిన అవసరం అనేది లేకుండా ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకోగలడం కోసం అవకాశాన్ని ఇచ్చారు. సో ఇది ప్రాంతంలో అంటే లోకల్లో ఉన్న ప్రజలకు కూడా అవసరాలని త్వరగా పరీక్షించడంలో కూడా సహాయం అనేది పడుతుంది. ఇలా చేయడం వల్ల బెల్జియం గవర్నమెంట్ చేసే పనుల వల్ల ఇలా తీసుకున్న నిర్ణయం బెల్జియం గవర్నమెంట్. ది స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ సబార్డినేట్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. సబార్డినేట్ అంటే ఏంటి? ఆధారపడి ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో లేవు. ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఒక సెంట్రల్ గవర్నమెంట్స్ కి పూర్తిగా వాటి ఆధీనంలో ఉండవు. ఎందుకంటే అవి స్వాతంత్రంగా పనిచేసి వారి ప్రాంతానికి సంబంధించిన విషయాలు స్వయంగా నిర్ణయాలు అనేవి తీసుకోగలవు. ఓకేనమ్మా, డన్. ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు స్వాతంత్రంగా పనిచేస్తాయి. అన్ని విషయాల్లో కేంద్రాన్ని అడగాల్సిన అవసరం అనేది, సెంట్రల్ గవర్నమెంట్ అడగాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఇది ఒక రాష్ట్రాలను స్థానిక సమస్యలను తాము తీర్చుకునే అవకాశం కూడా కల్పిస్తుంది. ఓకేనమ్మా. సో ఇవన్నీ అంశాలు అన్నమాట బెల్జియం పవర్ షేరింగ్ మోడల్ కి. Brussels has a separate government in which both the communities have equal representation. Brussels అంటే ఏంటి? బెల్జియం క్యాపిటల్. ఓకేనమ్మా. కమ్యూనిటీస్ అంటే ఏంటి? సంఘాలు. ఈక్వల్ రిప్రజెంటేషన్ అంటే ఆల్ గ్రూప్స్ అనేవి చాలా ఫెయిర్లీగా రీప్రజెంట్ అవుతాయి, న్యాయంగా రీప్రజెంట్ అవుతాయి. అది ఈక్వల్ రిప్రజెంటేషన్. అంటే 6th పాయింట్ ఏంటంటే ఈ యొక్క బ్రజల్స్ లో ఒక ప్రత్యేక ప్రభుత్వం అనేది ఉన్నది. దీనిలో 2 సంఘాలు సమాన ప్రాతినిధ్యాన్ని కలిగి ఉంటాయి. ఇంపార్టెంట్ గా చెప్పాలంటే ఈ యొక్క బెల్జియం దేశంలో 2 ప్రధాన భాషా గ్రూపులు ఉన్నాయి. ఏంటవి? డచ్ అండ్ ఫ్రెంచ్ మాట్లాడే ప్రజలు. సో అవి సమాన ప్రాతినిధ్యం కలిగిన ప్రత్యేక ప్రభుత్వ వ్యవస్థ కూడా ఉంది. ఏ ఒక్క కమ్యూనిటీ కూడా అధికారాన్ని వహించదు. 2 కమ్యూనిటీస్ కూడా సమాన అవకాశాలు, ఈ ఫ్రెంచ్ అండ్ డచ్ 2 కమ్యూనిటీస్ కూడా సమాన అవకాశాలు, సమాన అధికారాలు అనేవి ఉంటాయి ఈ యొక్క బెల్జియంలో. సో 2 భాషా గ్రూపులు కూడా ప్రభుత్వంలో సమానంగా ఉంటారు. అన్ని ముఖ్యమైన నిర్ణయాల్లో 2 కమ్యూనిటీస్ కూడా పాల్గొంటాయి. సో దేశ ఐక్యతను కాపాడడానికి ఇలా రూపొందించారు బెల్జియం గవర్నమెంట్. అపార్ట్ ఫ్రమ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ దేర్ ఇస్ ఎ థర్డ్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్. దేర్ ఇస్ ఎ కమ్యూనిటీ గవర్నమెంట్. ఓకేనమ్మా, డన్. కమ్యూనిటీ గవర్నమెంట్ అంటే ఏంటమ్మా? అదే ఒక టైప్ ఆఫ్ గవర్నమెంట్. పీపుల్ బిలాంగ్ టు డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ లైక్ రిలీజియన్, లాంగ్వేజ్ ఆర్ కల్చర్. సో అదే కమ్యూనిటీ గవర్నమెంట్. సాధారణ మరియు రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా 3వ రకమైన ప్రభుత్వం కూడా ఉంది. అదే కమ్యూనిటీ గవర్నమెంట్, సామాజిక ప్రభుత్వం. ఇందులో ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ యొక్క సెంట్రల్ మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బెల్జియం దేశంలో 3వ రకమైన ప్రభుత్వం కూడా ఉంది. దాన్ని ఏమంటారు? కమ్యూనిటీ గవర్నమెంట్ అని అంటారు. ఈ ప్రభుత్వం అనేక భాష, సంస్కృతి, విద్య వంటి విషయాల్లో ప్రతి సమాజానికి సంబంధించిన అవసరాలను చూసుకుంటుంది. సో అండ్ ఫ్రెంచ్, డచ్ అండ్ జర్మన్ మాట్లాడే ప్రజలకు కూడా ఉంది. సో ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ కమ్యూనిటీ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి భాషా సమాజాన్ని ఇంపార్టెన్స్ ఇస్తుంది, ప్రయారిటీ ఇస్తుంది. సో ఇది విద్య, భాష, సంస్కృతి వంటి ఒక అంశాలను కూడా సెర్చ్ చేయడానికి పనిచేస్తుంది. ప్రజలు తమ భాష, సంస్కృతి సంబంధించిన విషయాల్లో తాము స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే ఏర్పాటు కూడా ఇది చేస్తుంది. Last and final point, the community government is elected by people belonging to one language community, Dutch, French and German speaking. Okay, one language community అంటే తెలుసా? గవర్నమెంట్ ఎలక్టెడ్ బై పీపుల్ ఆఫ్ ఎ సింగిల్ లాంగ్వేజ్ కమ్యూనిటీ, అదే వన్ లాంగ్వేజ్ కమ్యూనిటీ అంటారు. కమ్యూనిటీ గవర్నమెంట్ సామాజిక ప్రభుత్వం ఈ క్రింది వారిచే ఎన్నుకోబడుతుంది. అది ఏంటంటే వన్ లాంగ్వేజ్ కమ్యూనిటీ అంటే ఒక భాష కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు, వాళ్ళ డచ్, ఫ్రెంచ్ మరియు జర్మన్ మాట్లాడే వ్యక్తులు. కమ్యూనిటీ ఒక ప్రభుత్వం ఆ భాష మాట్లాడే ప్రజలే ఎందుకనేది చేస్తారనమాట. అంటే డచ్, ఫ్రెంచ్, జర్మన్ భాష మాట్లాడే ప్రజలే తమకు రిలేట్ అయిన సంబంధించిన కమ్యూనిటీ ప్రభుత్వాన్ని ఎలక్ట్ అనేది ఎందుకనేది చేసుకుంటారు. కమ్యూనిటీ ప్రభుత్వం వారితే సంస్కృతి, భాష, విద్య విషయాలు నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది భాషా సమాజాలకు ప్రత్యేక ఇంపార్టెన్స్ ని కూడా కల్పిస్తుంది. ఇదమ్మా. హోప్ యూ అండర్స్టాండ్. ఎక్స్ప్లెయిన్ ది 4 ఎలిమెంట్స్ ఇన్ ద బెల్జియం పవర్ షేరింగ్ మోడల్. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడమ్మా. 4 ఎలిమెంట్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్
ఓకేనమ్మా. అంటే సామాన్య మంత్రులు అంటే నార్మల్ మినిస్టర్స్ డచ్ ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రజలకు ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ లో సమానంగా మంత్రులు వాళ్ళ స్థానంలో ఉంటారు. ఇంకా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎలిమెంట్ లో. సెకండ్ ఎలిమెంట్ లో స్టేట్ గవర్నమెంట్. ఈ స్టేట్ గవర్నమెంట్ లో ఏం చేస్తారు అంటే సో కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని అధికారాలు రాష్ట్ర ప్రాంతీయ ప్రభుత్వాలకు ఇవ్వడం అనేది జరిగింది. అదొక సెకండ్ ఎలిమెంట్. థర్డ్ ఎలిమెంట్ కమ్యూనిటీ ప్రభుత్వం. డచ్ ఫ్రెంచ్ జర్మన్ భాష కమ్యూనిటీస్ ప్రత్యేక ప్రభుత్వాన్ని ఏర్పాటు అనేది చేశారు. సో ఇవి దేనికి పనిచేస్తాయంటే సంస్కృతి భాష విద్య వంటి విషయాలను చూసుకుంటాయి. సో అదొక ఎలిమెంట్. లాస్ట్ అండ్ ఫైనల్ ఎలిమెంట్ నో సింగిల్ కమ్యూనిటీ క్యాన్ టేక్ ఏ డెసిషన్. అంటే ఒకే కమ్యూనిటీ ప్రభుత్వ నిర్ణయాలు ఒంటరిగా తీసుకోలేరు. అన్ని కమ్యూనిటీస్ కలిసి పని చేయాలి. ఇదే లాస్ట్ ఎలిమెంట్. ఇలా 4 ఎలిమెంట్స్ అమ్మ షార్ట్ గా చెప్పాను. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 4 ఎలిమెంట్స్ ఇన్ ద బెల్జియం పవర్ స్టేషన్ మోడల్. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. ఓకేనమ్మా. ఆల్ ది బెస్ట్.